బాగి సీమంతం కావడంతో రామ్మూర్తి ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేస్తాడు. ముత్తైదులందరూ కూడా సీమంతం ఫంక్షన్కి వస్తారు. ఇక అప్పుడు బాగిని ఎంతో అందంగా రెడీ చేసిన తర్వాత అమర్ దగ్గరుండి బాగిని తీసుకువస్తూ ఉంటే పిల్లలతో పాటు వచ్చిన ముత్తైదులందరూ కూడా బాగి అందరినీ అలా చూస్తూ ఉండిపోతారు. తర్వాత అమర్ జాగ్రత్తగా బాగిని చైర్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు. రామ్మూర్తి కూడా సంతోషంగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో కదిలే కాలమ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న మనోహరికి ఎంతో అసూయగా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైనా సీమంతం వేడుకల్లో బాగిని చంపాలనుకొని అంతకుముందే చెంబాతో, చెంబా ఈ బాంబుని నువ్వు బాగి కూర్చునే చైర్లో ఫిక్స్ చెయ్యి, బాంబు పేల్చడానికి 15 నిమిషాల ముందు ఆ బటన్ ఆన్ చేసేయి, తర్వాత మనమంతా కూడా దూరంగా వచ్చేద్దాము. అప్పుడు ఆ బాగితో పాటు కుటుంబం అందరూ కూడా అక్కడ ఉంటారు. బటన్ నొక్కగానే బాంబు పేలిపోతుంది. దాంతో బాగీతో పాటు పిల్లలంతా కూడా ముక్కలైపోతారని చెప్పి అలా మనోహరి కుట్ర చేస్తూ తను బాంబు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.